Sarojini Naidu says Saroja is going to Saroja is ఎక్కడ ట్యాంక్ బండ్ పక్కన పార్క్ కా? వద్దు అలాంటివన్నీ ఆలోచించొద్దు తప్పు. అందరికీ అదృష్టం గుమ్మం తలుపు తడుతుంది, కానీ నీకు బెడ్రూమ్ తలుపే. ఓ తలుపు లేదా? పర్వాలేదు, యూజ్ చేసుకో. నేను అనవసరంగా డైవర్ట్ అవ్వను. నా పూర్తి శ్రద్ధ చదువుపైనే. నేను చదవాలి. నువ్వు ఆ అమ్మాయి హుస్సేన్ సాగర్ లో దారుణమైన కాస్ట్యూమ్స్ లో గట్టిగా కౌగులించుకుని నిలబడితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. నేను కన్ఫ్యూజ్ అవను. నేను అటువంటి వాడిని కాదు. ఒక మ్యాటర్ చెప్తాను విను. ఒక అమ్మాయి బైక్లో ఒకే వైపు 2 కాళ్ళు పెట్టుకుని బ్యాగ్ తీసి అలా సైడ్ లో పెట్టుకుందనుకో, తను ఎప్పటికీ లైన్ లో పెట్టలేని అమ్మాయి. అదే ఒక అమ్మాయి బైక్ లో డబుల్ సైడ్ కాళ్ళు పెట్టుకుని బ్యాగ్ తీసి ఫ్రంట్ లో పెట్టుకుందంటే ఆ అమ్మాయి చాలా హుషారైన అమ్మాయి. అదే ఒక అమ్మాయి సెంటర్ లో పెట్టిన బ్యాగ్ తీసి సైడ్ లో పెట్టింది అనుకో, ఎప్పుడురా నువ్వు నన్ను హుషారు చేస్తావు అని అడిగే అమ్మాయి. ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఆ అమ్మాయి నీతో బైక్ లో ఎలా వచ్చింది? మిమ్మల్ని బండి తీయండి. బీచ్ అంటే పబ్లిక్ ప్లేస్, అక్కడెలా? పబ్లిక్ ప్లేస్ నీకు భయంగా ఉంటే నీకు అలవాటైనా ఈ ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకో. ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య వదిన ఉంటారు. వీళ్ళందరినీ దాటుకుని ఇంట్లోకి రాగలుగుతుందా? మీ అన్నయ్య 10 గంటలకు మీ వదిన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడా? పొద్దున పాలాడొచ్చినప్పుడే బయటకు వస్తాడు. మీ నాన్న కళ్ళజోడు తీసాడనుకో, తర్వాత కళ్ళజోడు ఎక్కడ పెట్టాడో ఆయనకే తెలీదు. మీ అమ్మ ఎంత పెద్దదద్దమో నీకే తెలుసు. ఈ 3 idiots ని మోసం చేయడం ఒక లెక్క. రేయ్, మీ నాన్నగారు భోజనానికి వెళ్ళారు, నిన్ను పిలుద్దామని వస్తే నువ్వేంటి పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతున్నావు? మీ నాన్నగారు అప్పుడే చెప్పారు. ఏమని చెప్పారు? నిన్ను మెంటల్ హాస్పిటల్కి పంపించాలి అని. సరే సరే, వచ్చి భోంచేయి. ఎక్కడికి వెళ్తున్నావురా? తినడానికి. రేయ్ 4th idiot, ఆ భోజనం ఎప్పుడైనా చేయొచ్చురా. తన్ని ఎలా తినాలో ఆలోచించరా. ఈజీగా హుషారైన అమ్మాయి ఇంటర్వెల్లో కొనుక్కున్న కోనైసు ఒకటి దొరికిన వెంటనే టేస్ట్ చేయాలి, లేకపోతే వేస్ట్ అవుతుంది. అది నేను ఉండండి, నేనే చెప్తాను. ఇటు పక్కన బుక్ ఫేర్ వేశారు, సో అది చూసి మీరు రెఫరెన్స్ కోసం కదా వచ్చారు, రైట్? రాంగ్. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారండి, కానీ నా లోపల ఉన్న చెడ్డోడు మీరే నన్ను ఫాలో చేస్తున్నారు, నాకు సైట్ కొడుతున్నారని. ఏమండి, మీరు అనవసరంగా మా అమ్మని తిట్టకండి. నా లోపల ఉన్న మంచోడు నేను బాగా చదువుకోవాలి, నా మైండ్ ప్రెజెంట్గా ఉండాలనుకుని ఆ రోజు మనం బైక్లో వచ్చాం కదా, మిమ్మల్ని ఎందుకు లవ్ చేయకూడదని చెప్తున్నాడు. ఏంట్రా ఇది? మణిరత్నం మూవీలో వచ్చినట్టుగా చూడగానే ప్రేమ, చూసిన మరుసటి రోజే లవ్ చెప్పడానికి వచ్చాడేంట్రా అనుకుంటున్నారా? ఇప్పుడు చిన్న వయసులో మన క్లాస్ టీచర్ దగ్గర ఒక విషయం నచ్చుతుంది, అమ్మ దగ్గర ఒక విషయం నచ్చుతుంది, మనతో పాటు చదువుకునే ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఒక మంచి విషయం మొత్తం కలిపి ఒక అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయిని చూసిన వెంటనే టక్కుని నచ్చదా మాకు? సో ఇది ఇన్స్టెంట్ లవ్ కాదు, 25 years కి సంబంధించిన లవ్. మీరు టెన్షన్ పడద్దు, మీరు నన్నే లవ్ చేయొద్దండి, చెయ్యొద్దంటే చేయొద్దు. మీ ఎడంకాల చెప్పుతోటి నన్ను ఇక్కడే కొట్టండి, అప్పుడే నాకు మీ మీద విరక్తి పుట్టి లైఫ్ లాంగ్ మీ తలపే రాదు. ప్రశాంతంగా నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, అలాగే మీరు కూడా మీ పని చూసుకుంటారు. ప్లీజ్ నన్ను కొట్టండి. 1 2 3. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. నేను ఇలా అంటానని మీరే కాదు, నేనే అనుకోలేదు. ఎమోషన్లో నిర్ణయాలు తీసుకోకండి, ఇది మీ లైఫ్ అండి. ఎవరు తన మనసులో ఉన్న అసహ్యాన్ని బయట చెప్పారు, దానికి చాలా గట్స్ కావాలి. అందువల్లే నాకు మీరు నచ్చారు.
అయ్యో నాకేంటి పిచ్చి పిచ్చిగా నవ్వొస్తుంది. మా నాన్న ఎప్పుడు అంటుండేవారు నేను బాలచందర్ మూవీలో ఉండే హీరోయిన్ లాగా చాలా బోల్డ్ అయిన అమ్మాయి అని. ఇప్పుడేమో భారతీ రాజా హీరోయిన్ లాగా నా మనసుకు రెక్కలొచ్చి ఎగురుతుంది. ఇలాంటి ఎక్సైటెడ్ మూమెంట్ నా లైఫ్లో రానేలేదు. చేతుల కాళ్ళు జువన్ లాగుతున్నాయి. ఇందువల్ల నేను లీవ్ చెప్పేసి మీతో పాటు ఎంజాయ్ చేస్తాను. మరి మీకు? అలాగే ఒక పల్లెటూరు పాటకి డాన్స్ చేయాలనుందండి. అయ్యో హే, భయపడకండి, నేనేం డాన్స్ చేయనులేండి. పరిగెత్తుతూ ఎంజాయ్ చేస్తాను. మీరు ఈ వైపు పరిగెత్తండి, నేను అటువైపు నడుస్తాను. ఏమండి అన్నీ మనం అనుమానించినట్టే జరుగుతున్నాయి. అనుమానించినట్టే కాదు, అలాగే జరుగుతోంది. వాళ్ళిద్దరు ఇంత క్లోజ్ అవడానికి కారణమే మన అనుమానం. మనం అనుమానం పడ్డదానికి మనమే అనుభవించి తీరాలి. సరోజ సెట్, సరోజ సెట్, సరోజ నాయుడు సెట్, సరోజ సెట్, సరోజ సెట్, సరోజ సెట్. ఏంట్రా సరోజ సెట్ అంటూ స్టక్ అయిన డివిడీలో అదే పేజీలో ఆగిపోయావు? చేయి తీరా, గాలికైనా ఇంకో పేజీ తిరుగుతుంది. వచ్చావారా? ఏంట్రా సరిగ్గా చదవలేకపోతున్నానని అనుకున్నాను. నువ్వు అనుకోవడం వల్ల రాలేదు, సరోజ అనగానే స్టక్ అయ్యావే, అందుకే వచ్చాను. ఇన్నాళ్లుగా నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకునే వాళ్ళు లేరని నేను నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ఇకపై నువ్వు నాకొద్దు. అలా చెప్పకూడదు బుజ్జు కన్నా. ముందు ముందు నీకు నేను ఎంత అవసరం అవుతాను. అదేం లేదే, ఇప్పుడు నేను సంతోషంగా నవ్వుతున్నాను కదా. పిచ్చోడు కూడా నవ్వుతూనే ఉంటాడు, అందుకని వాడు సంతోషంగా ఉన్నట. నీ సంతోషం అనేది షర్ట్ మీద పడ్డ సాంబార్ మరకలాగా కడిగితే సర్రని పోతుంది. నన్ను ఒక అందమైన అమ్మాయి లవ్ చేయడం జీర్ణించుకోలేకపోతున్నాను. అందుకే నువ్వు అసూయతో మాట్లాడుతున్నావు. మొక్కానికి వైపర్ సెట్ చేసే అంతగా ఎంతమంది అమ్మాయిలు గాండ్రించి ముఖం మీద ఉమ్మేశారు. తను మాత్రం టక్కని లవ్ ఓకే చేసిందంటే ఎందుకు? కాస్త దీన్ని రీవైండ్ చేసి చూడు. నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. అంత లేదు బుజ్జుకుట్టి, కాస్త ఫార్వర్డ్ రా. ఇలాంటి ఎక్సైటింగ్ మూమెంట్ నా లైఫ్లో రానేలేదు. నీ కళ్ళల్లో ఉన్న లెన్స్ ని బాగా జూమ్ చేసి చూడు. అది వస్తుందా? ఇప్పుడు దీని చేయి చూడు, వెంటనే దాని చేయి చూడు. అది దీని ఫ్రెండ్ అయితే తనెందుకు తేడాదై ఉండకూడదు? రేయ్, కన్ఫర్మ్ గా చెప్తున్నాను, నీ లవరు ఒక అమ్మాయిలో ఉన్న అబ్బాయి. నువ్వు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. తను ఎంత అందంగా ఉంది. అందంగా ఉందా? పనుగుదాలమ్మ గుడికొచ్చి చూడు, మల్లికా షరావతే కళ్ళు తిరిగి పడిపోయేలా అంత అందంగా ఉంటారు. రే, తన వాయిస్ చాలా స్వీట్ గా ఉందిరా. బాంబేకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకో, నీ వాయిస్ కూడా బాంబే జయశ్రీ కంటే బాగుంటుంది. నన్ను ఈరోజు రాత్రి 9 గంటలకి ట్యాంక్ బండ్కి రమ్మందిరా. నోట్ దిస్ పాయింట్.